శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి అంగరంగ వైభవంగా మనందరం కలిసి స్వామికి బ్రహ్మోత్సవాలు వేడుకగా చేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ రోజు ఉదయాన అశ్వవాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు. ఈ యొక్క అశ్వం అనేది చంచలత్వం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటిది గుర్రం. ఇది ఒక చోట నిలబడదు. దానికి స్వామివారు కళ్ళెం వేసి చేతితో పట్టుకొని దాన్ని ఆధీనంలో ఉంచుతారు. అటువంటి ఈ యొక్క అశ్వవాహనం, ఈ అశ్వవాహనం మీద మనం దర్శనం చేసుకున్నట్లయితే మన మనసుకున్నటువంటి చంచలత్వాన్ని పోగొట్టి సద్మార్గంలో స్వామివారు మనందరూ కూడా నడిపిస్తారని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి మహోత్తరమైన వాహనం ఈ అశ్వవాహనం. ఇటువంటి అశ్వవాహనం మీద స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మనకు కానీ మన పిల్లలకు కానీ మన కుటుంబంలో అందరికీ కూడా ఈ యొక్క చంచలత్వాన్ని పోగొట్టి సద్మార్గంలో అందరూ కూడా నడవాలని చెప్పేసి స్వామివారిని ఆయన యొక్క పాదపద్మాలకు నమస్కరించి శిరస్సు వంచి జై నారసింహ జై జయ నారసింహ అంటూ స్వామిని మొక్కుందాం. అటువంటి స్వామిని మన దర్శన భాగ్యం చేసుకొని మనందరం కూడా సద్మార్గంలో ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఈ రోజు రాత్రి 12 గంటలకి స్వామి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వారి యొక్క కృపాకటాక్షాలకు అందరూ పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై నారసింహ జై జయ నారసింహ.